హాయ్ అండి. నేను మీ తేజు. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మీకు చేపల కూర రెసిపీ చూపిస్తానండి ఎలా వండాలో. ఇప్పుడైతే ఫస్ట్ నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేపుకోవాలండి. అది కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టినాక మగ్గుతాయి అవి 5 మినిట్స్ ఉంచితే. తర్వాత ఇలా మూత తీసినాక తిప్పాలండి, లేకపోతే అడుగంటేస్తాయి ఉల్లిపాయలు అనేవి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత అయితే చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్నాక తర్వాత కొంచెం దానిపైన సాల్ట్ లేదంటే ఉప్పు అయితే ముక్కకు బాగా పడుతుంది. స్పూన్తో మటుకి తిప్పకండి. అదైతే స్పూన్తో తిప్పకుండా దాన్ని బౌల్ని ఇలా ఇలా కుదపాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు అనేది వేసుకుంటే మనకి నీచు వాసన కానీ ఏమీ రాదు. చూడండి ఫ్రెండ్స్, అలా కుదుపుకోవాలి. స్పూన్తో పెడితే చిన్న చిన్న పీస్ కింద విడిపోతుంది. కారం మీకు తగినంత వేసుకోవాలి. మీకు తెలుస్తుంది కారం ఎంత వేసుకోవాలి, ఎన్ని ముక్కలు ఉంటే అన్ని ముక్కలు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలా వేసుకున్నాక అలా కుదిపినాక ఒక 5 మినిట్స్ దానిపైన కూడా మూత పెట్టేసినాక అలా చేసినాక 5 మినిట్స్ మూత పెట్టేయాలి. దానికి ముక్కకి బాగా పట్టుకుంటుంది కారం అనేది. ఇక్కడైతే కారం తక్కువ ఉన్నదని మా అమ్మ కారం కూడా మళ్ళీ వేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ వేసినాక మూత పెట్టేయాలి. అదైతే ఎగిరినాక బాగానే మసాలాలు అప్పుడు వేసుకుంటారు. చింతపండు పులుపు మసాలాలు అప్పుడు వేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చింతపండు పులుపు మా అమ్మ వేసింది. మసాలాలు రోకల్లో కొట్టుకుంటే మసాలాలు మంచిగా ఉంటాయి. ఇప్పుడైతే అలా లేదు, మిక్సీలో పట్టేస్తున్నారు మసాలాలు అనేవి. మీకు అవి కూడా చూపిస్తాను. ఇక్కడైతే మేము కూడా కొట్టిన మసాలా వేస్తున్నాం. ఇప్పుడైతే మిక్సీలో పడితే టేస్ట్ ఉండలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయింది చేపల కూర రెసిపీ. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.